మాజీ సీఎం హోదాలో ఉన్న తనకే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం కష్టసాధ్యంగా మారిందని, అలాంటిది దర్శన విషయంలో సామాన్య దళితుడి పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కుల చిచ్చు పెట్టినట్లు ఉందని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీహరిరావు, పొనగంటి భాస్కర్ తదితరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ముందు ఎంతటి వారైనా స్వల్పమేనని అన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతటి వాడో తేల్చుకోవాలని అన్నారు. అసలు శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటో తెలియజేయాలని జగన్ను ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర మతస్థులు ఎంతటి వారైనా డిక్లరేషన్ ఇచ్చే వెంకన్నను దర్శించుకుంటారని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శన విషయంలో దళితులు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలి అని సవాల్ విసిరారు. తిరుమల గాని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా 24 గంటల లోపల రేపే శాశ్వతంగా సాంప్రదాయం హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ, అనంత పద్మనాభ ఆలయంలో కానీ, గురువాయూర్లో కానీ, అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు పండుగ మీద ఆ అవకాశం ఉంది. బాబు ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే, జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పి అడగట్లే. మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం. క్లియర్ కట్ ఉంది మిత్రులారా, నేను చదవండి. ఏపీ చారిటబుల్ యాక్ట్ లో చూడండి, చాప్టర్ 18 ఏం చెప్తోంది? చాప్టర్ 18 ఏం చెప్తోంది? ఒకసారి చదువుకోమని చెప్పండి. క్లియర్ కట్ గా చెప్తోంది, నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి. ఇంకో పెద్ద ఆయన అంటాడు, తిరుపతిలో మాజీ చైర్మన్ గా 2 సార్లు చేశాడు, సభ్యుడిగా 3 సార్లు చేశాడు. ఎందుకు పెట్టాలి? నీ కూడా అదేమన్నా కర్ణాకరెడ్డి గారు నువ్వు కట్టించిన కూడా అది నువ్వు కట్టించిన కూడా అంటున్నా. నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే ఆయన తీసుకోబో, మాకే అభ్యంతరం లే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిపుణ పైన ఏదైనా గుడి ఉంటే వెళ్ళి రమ్మని చెప్పాడు, మాకే అభ్యంతరం లే. ఇది హిందువుల ఆరాధ్య దేవం వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ క్షేత్రంలో ఉన్న నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ రోజు కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అది అచ్చు తక్కువ లేక మాట తక్కువ ఉంటుంది. వైసీపీ గుండాలనే దాని బదులు బీజేపీ గుండాలని ఉంటారు. బీజేపీలో అలాంటి కార్యక్రమం ఉన్నోళ్ళు కానీ ఎవరు ఒకరు కూడా లేరు. మేము ఖచ్చితంగా అలిపిరి దగ్గర సంతకం పెట్టకపోతే అడ్డుకుంటాం, హెచ్చరించాం. హెచ్చరించిన మాట వాస్తవం. ఎందుకంటే గోవింద భక్తులుగా, వెంకటేశ్వర భక్తులుగా మేము హెచ్చరించాం. కానీ ఏదో గుండాలు బయట నేను కూడా విన్నా, పక్క రాష్ట్రానికి తీసుకుని వచ్చారంట. మా తిరుపతిలో ఉన్నటువంటి మా ఫ్రెండ్ చాలా నిన్ను అడ్డుకునేదానికి పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. మా స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు, మా నాయకులు, మేము అందరం కాదు చాలు. ఒక్కొక్కరు 1000 మందితో సమానం. మేము ఒక్కొక్కరు 1000 మందితో సమానం. అందుకని బీజేపీని చూస్తే భయం వాళ్ళకి. కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దండి. ఊరికే ఇది పెట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో వస్తుంది, లేదా వాళ్ళే కోడిగుడ్లు వేయించుకొని బీజేపీ వాళ్ళు చేసినట్టు ఉండొచ్చు. వాళ్ళే కోడిగుడ్లు టమాటాలు వేసుకొని వాళ్ళ నాయకుల మీద అలాంటి డ్రామాలు ఆడే ఆర్టిస్టులంతా ఉన్నారు. దాంట్లో కల్తీ వాళ్ళంతా చుట్టూరు పెట్టుకున్నారు. మొన్ననే మాట్లాడాడు కదా, నందికి పందికి తేడా విషయాలు సుధాకర్, ఆవులో కల్తీ ఇచ్చారు ఇంట్లో ఆయన. ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడే కల్తీ వాళ్ళందరినీ చుట్టూరు పెట్టుకొని కల్తీ అయిన పార్టీ మా గురించి మాట్లాడితే ఎట్లండి? ఇప్పుడు ఇవ్వండి, అందరం ఒక్కొక్క పెద్దనాటి తింటాం. టీటీడీ ఒక వారం రోజుల్లో 3 లక్షల పైచిలుకు మిత్రులారా, 3,16,000, 3,28,000, 3,50,000 రోజు. ఏ రోజు కానీ సంఖ్య తగ్గలేదు, ఏ రోజు కానీ ప్రసాదం తగ్గలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రోజా గారు
మీ ప్రభుత్వం మార్చిలో మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సప్లై చేసిన ఏఆర్ ఫుడ్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ 19.77 ఉంది. నువ్వు చదువుకో ఒకసారి. ఈరోజు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ మేము సప్లై చేసినటువంటి గీలో కౌ గీలో 97% ఉంది. 97 తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీ వివరాలు మా ఆనంద్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 రోజులుగా ఆయనే ఒక కల్తీ రెడ్డి ఆయన. మరి ఆయన చిలక పలుకులు పాకుతున్నాడు. నిన్న మీడియా ముందు మీరు చూసారో లేదో, చిలక పలుకులు ఏందో ఆయన త్యాగాలు చేసినట్టు, ఆయన హిందువు అయినట్టు, ఆయన పెద్ద భక్తులు అయినట్టు ఏం మాట్లాడు